హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి ఫిష్ కర్రీ ఇలా చేసి చూడండి. ఒక పీస్ తినేటోళ్ళు ఇంకో పీస్ కూడా తినడానికి ఇష్టపడతారనమాట. ఓకేనా, లెట్స్ గో. ముందుగా ఆనియన్స్, టమాటా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. తర్వాత దీన్నేమో ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మంచిది మందపాటి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని వేసేసుకుందాము. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం తిన్నారా లేదా, ఏం కర్రీ చేసుకున్నారు? చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు టేస్ట్ కోసం ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ పైకి తేలింది, అంతా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు తగినంత సాల్టు, కొంచెం పసుపు, కారం వేసేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, ఎంకరేజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక్కొక్క పీస్ మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా వేసుకొని అన్ని ముక్కలు ఇట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గనిచ్చి పీసెస్ తిప్పేసుకుందాము. జాగ్రత్తగా తిప్పాలి. దీన్ని కూడా 1 నిమిషం మగ్గనిచ్చి తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. బాగా పులుసులా కాదు, కొంచెం గ్రేవీ టైప్ అన్నమాట. దీన్ని గరిటెతో తిప్పకుండా అటు ఇటు తిప్పి పెట్టేసి మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. దీంట్లో మెంతి పొడి వేసుకుంటున్నా. ఇంకా వాము కూడా వేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. కొంచెం నలిపేసి వాము వేస్తే మంచిగా డైజెషన్ అవుతుంది అన్నమాట. చాలామంది వాము వేయరు. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కంప్లీట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుంటున్నా. మళ్ళొక్కసారి తిప్పేసుకుందాము. బాగా గ్రేవీ వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.